అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. భోగి పండుగ విశిష్టత గురించి అలాగే భోగి గురించి అనేక వివరాలు మనకి చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురుగారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, సంక్రాంతి అంటేనే చాలా పెద్ద పండుగ. ప్రతి ఇంట్లో కూడా ఇంటిల్లిపాది ఎంతో ఘనంగా చేసుకునే పండుగల్లో ఒకటే ఈ సంక్రాంతి. అయితే సంక్రాంతి అనగానే ముందుగా గుర్తుకొచ్చేది భోగి మంటలు కూడా. అసలు భోగి మంటల ప్రాముఖ్యత ఏంటండి? సంక్రాంతి అంటేనే భోగి, సంక్రాంతి మరియు కనుమ, ఈ 3 రోజుల కలయికే మనం అతిపెద్ద పండుగగా ఈ సంవత్సరంలో అనగా ప్రతి సంవత్సరంలో చేసుకుంటాం. ఎందుకు ఇంత ఆనందంగా ఉత్సాహంగా చేసుకుంటామంటే మనది వ్యావసాయికమైనటువంటి భారతదేశం, అనగా రైతు స్వామ్యం. పంట పండితేనే కానీ జీవన విధానం వెళ్ళేటువంటిది కాదు. కాబట్టి అనాదిగా వస్తున్నటువంటి ఈ ఆచార సాంప్రదాయంలో భాగంగా ఈ సంక్రాంతికి పంట వేసిన తరువాత అమ్మకాలు జరిగి, కొనుగోళ్ళు అమ్మకాలు జరిగి ధనము బాగా వచ్చేటువంటి సందర్భం ఈ సంక్రాంతి ముందు. కాబట్టి అందరూ కూడా ఈ సంవత్సరం ప్రారంభంలో, ప్రతి సంవత్సరం ప్రారంభంలోనే కదా ఈ యొక్క సంబంధించినటువంటి అల్లుళ్ళు, కోడళ్ళు, మనవలు, మనవరాలు అందరూ కలిసి జరుపుకునే పండుగ ఇదొక్కటే. మిగతా దీపావళి పండుగ జరుపుకుంటారు, దసరా పండుగ, అవి భక్తిపూర్వకంగా జరుపుకునేటువంటివి. కానీ ఆనందోత్సాహంతో జరుపుకునే పండుగలో మొట్టమొదటిది, పెద్దదైనటువంటిది ఈ సంక్రాంతి పండుగమ్మ. అయితే ఇందుగా ముందుగా వచ్చేటువంటి భోగికి చాలా విశిష్టత ఉంది. కారణం ఏంటంటే మనకు 2 ఆయనములు అనేటువంటివి ఉన్నాయి. ఒకటి ఉత్తరాయణము, దక్షిణాయనం. ఈ దక్షిణాయనం అనగా రవి కర్కాటక రాశిలోకి ప్రవేశం చేసిన దారభ్యత మరియు మకర రాశిలోకి ప్రవేశం చేసేంత వరకు కూడా ఉండేటువంటిది దక్షిణాయనం. ఈ మకర రాశికి ప్రవేశం చేయడానికంటే ముందు రోజు భోగి. భోగి అంటే భోగ భాగ్యములు కలిగేటువంటిది. కుటుంబంలో కానీ ప్రపంచమంతా కూడా సమృద్ధిగా, ఆనందంగా, సుఖ సంతోషాదులతో ఉండాలని అందరూ కూడా సత్ప్రవర్తనతో, సద్భావనతో చేసుకునే పండుగలో ఈ భోగి పండుగ. భోగి పండుగ నాడు ఎవడైనా బాధపడేవాడు ఉంటాడా? సంక్రాంతి రోజున బాధపడతారా? అందరూ కొత్త చొక్కాలు, అలాగే కొత్తగా చీరలు, అన్ని వస్త్రములు, నూతన వస్త్రాలు ధరించి అసలు ఊరూరా వాడవాడ ఆనందోత్సాహంతో ఉంటుంటారు. ఈ భోగి పండుగ రోజున మరి ఒక విశిష్టత ఏమిటంటే మనకు తెలిసిందే, చాలా మటుకు అందరికీ తెలిసినటువంటిదే, తులసీవనంలో ఈ గోదాదేవి జన్మించడం, ఆ విధంగా విష్ణు చిత్తుడు పెంచుకోవడం, తదనంతరం యుక్త వయసు వచ్చిన తర్వాత విష్ణువునే నేను పెళ్లి చేసుకుంటాననగా ఆ పట్టుబట్టి కూర్చోవడం, విష్ణువునే ధ్యానం చేస్తూ ఉండడం, ఇక ఆఖరికి విష్ణువే తరలి రావాలనే ఉద్దేశంతో పాశురాలు ఈ ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి చదవడం, తర్వాత ఆమె భక్తికి మెచ్చినటువంటి శ్రీరంగనాథుడు విష్ణు చిత్తుడు కళ్ళలో కనిపించి పలానా రోజు రండి నేను అమ్మాయిని వివాహం ఆడుతున్నానని చెప్పడం, ఆ విధంగా శ్రీరంగానికి చేరుకోవడం, ఆ విధంగా గోదాదేవి ఆ శ్రీరంగనాథుడి గర్భాలయంలోకి ఎప్పుడైతే ప్రవేశం చేసిందో అప్పుడు వివాహం జరగడం, ఆ యొక్క స్వామి యొక్క విగ్రహంలో లీనమైపోయింది. ఆ రోజు ఈ భోగి రోజు. భోగి రోజు ముఖ్యంగా మనకందరికీ చాలా సంతోషంగా చేసుకునేటువంటిది ఏంటంటే భోగి మంటలు, మీరు అన్నట్టుగా. కానీ ఒకప్పుడు భోగి మంటలు శాస్త్రీయంగా ఉండేటివి. ఇప్పుడు ఈ భోగి మంటలు అనంటే పాత వస్తువుల్ని గిరాటా వేసే బదులు ఆ సంక్రాంతి వరకు దాచిపెట్టుకొని పాత వస్తువులు, నీ విరిగిపోయిన మంచాల కోళ్ళు, అలాగే కుర్చీలు, పాత వస్త్రములు, ఏదైతే పాతది ఉంటుందో పనికిరాదు పడేయాలనుకున్నదంతా కూడా అగ్నికి ఆహుతి చేయాలనే ఉద్దేశంతో ఆ విధంగా వస్తువులన్నీ తీసుకొచ్చి ఇప్పుడు ఈ రోజున సంబరపడుతున్నారమ్మా. కానీ మన పురాతన శాస్త్రీయ విధానంలో భోగి మంటలు అనేటువంటిది ఇది కానే కాదు. అంటే గురుగారు, చాలా మంది కూడా మనం చూస్తూ ఉంటాం, ఇంట్లో ఏవైనా ఇరిగిపోయిన వస్తువులు ఉన్నట్టుగా, అంటే మీరు ఇందాక చెప్పినట్టుగానే మంచాలు కానివ్వండి, కుర్చీలు కానివ్వండి, ఏవైనా చెక్క సామాన్లు ఏ ఉన్నా సరే భోగి పండగ రోజే అవి మనం కనుక కాల్ చేస్తే, ఆ భోగి మంటల్లో కనుక వేస్తే మన ఇంట్లో ఉన్న దరిద్రం వెళ్ళిపోతుంది అంటూ ఉంటారు. అది వాస్తవం కాదంటారా? అస్సలు వాస్తవమే కాదమ్మా. అసలు అంతరార్థం మీకు తెలియజేస్తాను, మన ఆర్టీవీ ప్రేక్షకులు కూడా తెలుసుకోవాలి. ఎందుకనంటే భోగి మంటలలో ఉన్నటువంటి అంతరార్థం తెలిస్తే అసలు మన మహర్షులు ఇంత గొప్పవాళ్ళ, ఇప్పుడు చెప్తున్న సైంటిస్టుల కన్నా చాలా గొప్పవాళ్ళమ్మ వాళ్ళు. అన్నీ ముందుగానే ఆలోచన చేసే మన శరీరం నిండు నూరేళ్ళు బ్రతకాలి అంటే, ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే పండుగలలో వచ్చేటువంటి కొన్ని కార్యకలాపాలని అంతర్ధానంగా చేసి మనల్ని ఆచరింపచేశారు. అసలు భోగి మంటలు వేసుకునేటువంటి విధానం మనం తెలియచేద్దాం. ధనుర్మాసం ప్రారంభమైందంటే ఊరూరా వాడవాడ ప్రతి ఇంటి ముందర ముగ్గు వేసుకునే అలవాటు కదమ్మా. ఆ ముగ్గులో గొబ్బెమ్మలు పెడతారు కదా. ఆ గొబ్బెమ్మల్లో
ప్రధానంగా చేసేటువంటిది ఏంటి, ఒక రోజు అయిపోగానే అవన్నీ తీసి పడేయరమ్మా. పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే ఒక సంచిలో దాచిపెట్టుకుని ఉండేవాళ్ళు, నిల్వ ఉంచుకునేవాళ్ళు. సంక్రాంతి ముందు భోగి రోజున భోగి మంటలు వేయాలి కదా. కాబట్టి ఇప్పట్లో అంటే పల్లెలన్నీ విస్తరించాయి. ఒకప్పుడు పల్లెలు అంటే ఏంటి, ఒక 100 లేదా 150 కుటుంబాల సముదాయం. కాబట్టి ఆ పల్లె మధ్యలో ఉన్నటువంటి ప్రదేశంలో, బొడ్రాయి ఉన్నటువంటి ప్రదేశంలో కానీ, లేదా 4 కూడళ్ళు ఉన్నటువంటి ప్రదేశంలో ఏమేం చేసేవారనంటే, భోగి మంటలు ఎలా వేసేవారంటే, మనిషికి ప్రాణశక్తిని, ప్రాణవాయువుని పెంచేటువంటి, ఇచ్చేటువంటి వృక్షములు పంచపల్లవాలు అని అంటారు. అవి మర్రి, మేడి, జువ్వి, మోదుగ, మామిడి. ఈ 5 వృక్షాలు ప్రతి పల్లెల్లో ఉండేటివి. ఆ వృక్షాల నుంచి వచ్చినటువంటి సమిధలు అనగా కట్టెలు, వాటన్నిటినీ ఒక గుట్టగా వేసి, తదనంతరం ఈ భోగి పండ్లలో మన ఈ విధంగా భోగి పండుగ ముందుగా 30 రోజుల పాటు గొబ్బెమ్మలు పెడతారు కదమ్మా, ఆవు పేడతో పెట్టేవాళ్ళు. ఆ ఆవు పేడతో పెట్టినటువంటి ఎండిపోతాయి కదా గొబ్బెమ్మలు, ఆ గొబ్బెమ్మలు, ఎండిన గొబ్బెమ్మలన్నీ తీసుకొచ్చి కూడా ఆ కట్టెల చుట్టూ కూడా అమర్చేవారు. తదనంతరం హారతి కర్పూరంతో వెలిగించేవాళ్ళు. ఆ వెలిగి కొద్దిగా మంట రాగానే శుద్ధమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిని మధ్య మధ్యలో చల్లేవారు. దీని ద్వారా ఏమవుతుందనంటే, ఈ పంచపల్లవాలు, ఆవు పేడ, ఆవు నెయ్యి ఇవన్నీ కలిసి ఉదజని అంటే ఒక ఆక్సిజన్, మనకు 1 కిలో కట్టెలలో ఈ గొబ్బెమ్మలు కలిసి 1 కిలోగా మనం పరిమాణం తీసుకుంటే అందు నుంచి 1 టన్ను ఆక్సిజన్ విడుదలయ్యేది. తద్వారా ఏమైపోయేది, ఆ ఊరి మధ్యలో మంట వేసిన తర్వాత ఆ గొబ్బెమ్మలు ఎక్కడైతే 4 కూడళ్ళు ఉంటాయో అక్కడ ఆ విధంగా భోగి మంటలు వేసినా దాని నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి ఆక్సిజన్ ఆ ఊరినంతటిని కూడా పరిశుద్ధం చేసేది. సూక్ష్మ క్రిమి కీటకాదులన్నీ నశించిపోయేటివి. పూర్వకాలంలో కలాపి చల్లేవాళ్ళు, ఆవు పేడ తీసుకొచ్చి చల్లేవాళ్ళు. ఇప్పుడు చైనా పేడ చల్లుతున్నారు. ఆ కలర్ అటువంటిది తీసుకొచ్చి చల్లుతున్నారు. రుచి, రంగు, వాసన ఏమి ఉండదు. అసలు సూక్ష్మ క్రిములే చనిపోవు, ఇంకా పెరుగుతున్నాయి. మన వాళ్ళకి ఏంటంటే వాసనని కూడా భరించలేం. కొంతకాలం అలవాటు అయిపోతే తినగ వేమ తీయనుండన్నట్టు ఆ యొక్క గోపేడకి మనం అలవాటు అయిపోతే అదొక మంచి స్వచ్ఛమైనటువంటి సువాసన కలిగినట్టుగా ఉంటుందమ్మా. అది ఆ విధంగా ఆ ఆక్సిజన్ అంతా విడుదలయ్యి చుట్టుపక్కల ఉన్నటువంటి సూక్ష్మక్రిములన్నీ నశించేటివి. ఎందుకు సూక్ష్మక్రిములు అని అంటే, చలికాలం మనకు తెలిసిందే, డాక్టర్లు అడిగినా చెప్తారు, పసిపిల్లవాడికి కూడా తెలుసు, వైరస్ అంతా వ్యాప్తి చెందుతుంది చలికాలంలో. కాబట్టి ఆ విధంగా ఊరికే అట్లా వేస్తే ఊరికే వినరని చెప్పి ఆ భోగి మంటల చుట్టూ అందరూ చేరి కేరింతలు కొట్టుకుంటూ, డప్పులు వాయించుకుంటూ, చప్పట్లు కొట్టుకుంటూ, ఆటపాటలు ఆడుకుంటూ ఇలా చుట్టూ తిరిగేవారు. ఆ విధంగా చుట్టూ తిరిగినప్పుడు శరీరం అలసిపోయినప్పుడు శ్వాస ఎక్కువగా తీసుకుంటాం కదా, ఆ మంట నుంచి వచ్చేటువంటి ప్రాణవాయువుని పీల్చడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులన్నీ నశించిపోయేటివి. తద్వారా మనిషి ఆరోగ్యంగా ఉండేవాడు. ఆ ఊరు కూడా పచ్చగా ఉండేది. ఎటువంటి సూక్ష్మక్రిములు కూడా దరి చేరకుండా ఉన్నా కానీ నశించిపోయేటి. ఒకప్పుడు దోమల బారిన పడిన ఊర్లు ఏమైనా ఉన్నాయా? ఒక 30 సంవత్సరాల కిందట దోమలంటూ ఎరుగుదురా? కానీ ఇప్పుడు ఎందుకు ఊరూరా, పల్లెలా, వాడవాడలా పక్కన ఇంట్లో కూడా మనకు ఎంతగా మనం ఆ దోమలు రాకుండా నిరోధించడానికి మెషులు వేసుకున్నా ఎక్కడో చోట కుడుతున్నాయి కదా. అంటే పూర్వకాలంలో అప్పుడు లేని ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు కలుగుతున్నాయంటే, మనం ఆచారాన్ని, శాస్త్రీయతని పాటిస్తున్నాం కానీ సరిగ్గా సరైన విధానంలో పాటించలేకపోతున్నాం. దీనికి తోడు ఆకతాయిలు, కేరింతలు కుట్టుకుంటూ, చెప్పాలి అంటే అతి జుగుప్సాకరంగా టైర్లు, సైకిల్ టైర్లు, మోటార్ బైక్ టైర్లు తీసుకొచ్చి వేస్తున్నారు. దానివల్ల కాలుతాయి, ఎక్కువసేపు కాలుతాయి, కానీ వచ్చేది కార్బన్ డైఆక్సైడ్. అసలు ఆ ప్రాణాన్ని నిలబెట్టేటువంటి విధానంగా సమిధని వాడకుండా ప్రాణాన్ని తీసే విధమైనటువంటి వాయువుని పెట్టడం వల్ల చుట్టుపక్కల అందరికీ కూడా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి వీక్షించేటువంటి ఆర్టీవీ ప్రేక్షకులు ఇకనైనా కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీ ఊళ్ళో కానీ మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా భోగి మంటలు వేస్తే కనీసము మామిడి కొమ్మలు, రావి కొమ్మలైనా కానీ ఏర్పరచుకోండి అంటారు. దాని ప్రాముఖ్యత ఏంటండి? అంటే ముగ్గులు వేయడానికి గల కారణం ఏంటంటే? ముగ్గులు వేయడంలో గల కారణం ఏంటంటేనమ్మా, దీంట్లో ప్రధానంగా శాస్త్రీయత, సాంకేతిక అంటూ ఏమీ లేదు. ముగ్గులు వేయడంలో ఏంటనంటే, ముఖ్యంగా ఈ ఆవు పేడ మీద ముగ్గులు ఎప్పుడైతే వేస్తామో క్రిమికీటకాదులు దరి చేరకుండా ఉంటుంది. అదొక నిరోధం. ఎందుకు ఇంటి ముందర ముగ్గులు వేసే అలవాటు అంటే, ఈ చలి ఉన్నటువంటి సమయంలో క్రిమికీటకాదులు మనతో పాటు ఇంట్లోకి, మన కాళ్ళతో మనం ఎక్కడెక్కడో తొక్కి వస్తాం, బురదలో తొక్కి వస్తాం, ఆ విధంగా ఇంట్లోకి చేరేటివి. ఆ ఇంట్లోకి చేరకుండా ఆ పడిన అడుగులు ఆవు పేడ కల్లాపి చల్లినటువంటి వాటి మీద పడ్డప్పుడు క్రిమికీటకాదులకి అక్కడ రియాక్షన్ ఏర్పడుతుంది. తద్వారా క్రిమికీటకాలు నశిస్తాయి. ముగ్గు వేయడంలో ఏంటంటే ఒక ఆహ్లాదం అమ్మ.
మనకేంటంటే ఇంటి ముందర రకరకాలైనటువంటి రంగవల్లులతో ముగ్గులేస్తారు. ఏమవుతుంది, ఈరోజు నువ్వు వేసిన ముగ్గు కంటే నేను చాలా బాగా వేస్తానని చెప్పి ఒక పోటీతత్వం కావచ్చు, ఒక స్నేహతత్వం కావచ్చు, ఆడవాళ్ళందరూ కూడా సంతోషంగా ఆ ఊరి వాళ్ళందరూ కూడా కలగలిసిపోయి సొంత కుటుంబ సభ్యులాగా ఉండడానికి ఇవన్నీ కూడా, ఎందుకంటే ఆడవాళ్ళ పండుగే కదమ్మా ముగ్గులు అనేటువంటివి. కాబట్టి ఆడవాళ్ళందరూ ఒక ఇంటి కుటుంబ సభ్యులుగా ఒక ఊళ్ళో ఉన్నప్పుడు ప్రేమ ఆప్యాయతలు పెరగడం కోసం ఈ విధంగా ముగ్గులు అనేటువంటి వేసుకొని ఉండవచ్చు, ఆచారాన్ని తీసుకుని ఉండవచ్చు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి భోగి పండుగ రోజున ఆచరించాల్సినటువంటి నియమాలు, వీలైతే బ్రహ్మముహూర్త కాలంలో నిద్ర లేవడం, లేచిన తర్వాత ఆ విధంగా కొంత దైవధ్యానం చేసి ఉదయిస్తున్నటువంటి కనుక అప్పటికే ఈ నల్ల నువ్వులు బాగా దంచి, ఇప్పుడేం చేస్తున్నారో నల్ల నువ్వుల నూనె రాసుకుంటున్నారు. పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే నల్ల నువ్వులు బాగా దంచి ఒక పిండిగా చేసి అదంతా కూడాను ఒంటికి పూసుకునేవాళ్ళు. సూర్యకిరణాలు కొద్దిగా పడిన తర్వాత, లేలేత సూర్యకిరణాలు ఉన్నప్పుడు ఆ యొక్క గోరువెచ్చటి నీటితో స్నానం ఆచరించేవారు. తద్వారా ఆ యొక్క శనిపీడలు కానీ శరీరం అంతా కూడా పూర్తిగా ఆరోగ్యవంతంగా ఉంటుంది, శరీరము మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. ఎందుకంటే చలి ప్రదేశం సమయం ఉన్నప్పుడు మనిషికి స్వేదరంధ్రాలు మూసుకుపోతాయి, చెమట పట్టదు. ఎండాకాలంలో పట్టినట్టు చెమట చలికాలంలో ఉండదు. కాబట్టి ఆ స్వేదరంధ్రాల్ని పూర్తిగా తెరుచుకునేటువంటిది ఈ నువ్వుల నూనె పట్టి అభ్యంగన స్నానం చేయడం అనేటువంటిది. ఆ విధంగా చేసిన తర్వాత చక్కగా నూతన వస్త్రాలు ధరించి ఇష్టదేవత ఆరాధన చేసుకోవచ్చు, దేవాలయానికి వెళ్ళవచ్చు. కానీ ఈ భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం తినకూడదు, మద్యపానము తీసుకోకూడదు, అలాగే దాంపత్యము పనికిరాదు, బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి, అసత్యం వీలైతే అసత్యం ఆడకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా సంక్రాంతి లక్ష్మి అంటారు, అంటే ఇంటి ఆడపడుచుని, ఇంటి ఉన్నటువంటి భార్యని, తల్లిని ఎవరిని కూడా ఈ యొక్క పండగ సందర్భంగా బాధ పెట్టకూడదు, వాళ్ళని సంతోషపరచాలి. ఆ విధంగా సంక్రాంతి భోగిరంగా ఈ విధంగా చేసుకోవాలి. తదనంతరం ప్రదోషకాల సమయంలో భోగి పండ్లు వేసుకునే ఆచారం కూడా మనకున్నదమ్మా. కానీ ఖచ్చితంగా ఈ రోజున నువ్వులతో చేసినటువంటి, అనగా భోగి రోజున, సంక్రాంతి రోజున నువ్వులు, మినపగారెలతో చేసినటువంటి పదార్థాన్ని తినాలి ఖచ్చితంగా. భోగి రోజున ఖచ్చితంగా మినపగారెతో తినాలి. ఎందుకనంటే ఆ మినపగారెని తినని వాడిని యముడు ఇనుము కొరికిస్తాడు అని చెప్పి ఒక సామెత ఉంది. అందుకనే ఆ యొక్క భయంతోనైనా కానీ ఖచ్చితంగా మినపగారె తినాలి. ఎందుకు ఆ మినపగారెతో తినాలనంటే శరీరంలో ఉష్ణం పెరగదమ్మా, తద్వారా ఏమవుతుంది, ఆకలి మందగిస్తుంది, పుష్టి ఉండదు. ఈ యొక్క చలి సమయంలో ఉన్నప్పుడు పూర్తిగా భోజనం కడుపు నిండా చేయలేము, కొద్దిగా తినగానే కడుపు నిండిపోతుంది. అలాంటి జీర్ణం అవ్వడానికి చాలా సమయం ఉంటుంది. కాబట్టి శక్తిని, పుష్టిని ఇవ్వడానికి మినుములు చాలా ప్రధానం. కాబట్టి మినపగారెలో మినుముతో చేసినటువంటి వస్తువుల్ని ఈ భోగి పండుగ రోజున భుజించాలమ్మా. గురుగారు, ముఖ్యంగా ఇందాక మీరు చెప్పినట్టుగా భోగి రోజు ఇష్ట దైవాన్ని పూజించాలి అన్నారు. కానీ అసలు ఏ దేవుణ్ణి పూజించాలి అనేది కూడా చాలా మందికి తెలియని ప్రశ్న అని చెప్పొచ్చు. అసలు భోగి రోజు ఏ దేవుణ్ణి పూజించాలండి? మనకు సంక్రాంతి అయినప్పటికీ కూడా నారాయణుడు స్వరూపమైనటువంటి సూర్యనారాయణునికి సంబంధించినటువంటిదిగా మనం జరుపుకునేటువంటిది. ఆ సూర్యనారాయణుడు ఎవరో కాదు, సాక్షాత్తు నారాయణుడే. కాబట్టి భోగి అనేటువంటిది లక్ష్మీదేవి యొక్క సంకేతం. ఎందుకంటే భోగభాగ్యములనంటే లక్ష్మి ఎవరింట్లో ఉంటేనే భోగభాగ్యములు కదా. కాబట్టి లక్ష్మీ ఆరాధన విశేషంగా చేయాలమ్మా. నారాయణుడి యొక్క ఆరాధన కూడా చేసుకోవాలి. గురుగారు, ముఖ్యంగా భోగి అంటే చిన్నపిల్లలు ఎంతగానో ఆనందిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఎవరైతే చిన్న చిన్న పిల్లలు ఉంటారో, అది మగవారు కావచ్చు లేకపోతే ఆడపిల్లలు కావచ్చు, చిన్న పిల్లలు ఆనందపడతారు. దానికి గల కారణం కూడా భోగి పళ్ళు వేయటం. అసలు భోగి పళ్ళు చిన్నపిల్లలకి వెయ్యాలి అంటే నెత్తి మీద నుంచి అక్షింతల్లా వెయ్యాలి అంటూ కూడా ఒక సాంప్రదాయం ఉంది. దాని వెనకాల ఉన్న అర్థం ఏంటండి? మనము ఈ యొక్క ప్రకృతిలో ఉన్నటువంటి శక్తి ఏ పదార్థంలో ఏ వస్తువులు గ్రహిస్తాయో మన శాస్త్రజ్ఞులు, అంటే మన ఋషులకి తెలుసమ్మా. బదరిక ఫలము అని అంటారు, అంటే రేగిపండు. రేగిపండు చూడడానికి పండిన పండు ఎలా ఉంటుంది, సూర్యుడి ఆకారంలో ఉంటుంది. అంటే ఈ యొక్క సంక్రాంతి రోజునే ఈ యొక్క రేగి పండ్లు చాలా వస్తుంటాయి, విరివిగా కాస్తుంటాయి. అంటే దీంట్లో ఏంటంటే సూర్యుడిలో ఉన్నటువంటి శక్తిని గ్రహించేటువంటి కొన్ని ఉంటాయి. ఇప్పుడు రత్నాలు ఎందుకు ధరిస్తాము? ఏ గ్రహం బాగోలేకపోతే ఆ గ్రహం అనేటువంటిది కిరణాలు శరీరంలో ప్రసరింపచేయడం కోసం రత్నం ధరిస్తాం. అట్లాగే సూర్యభగవాన్ యొక్క శక్తిని ఆకర్షించేది రేగిపండ్లు. తర్వాత ఈ సంబంధించినటువంటి రాగి పైసలు వాడేవారు ఒకప్పుడు, రాగి చిల్లు నాణ్యాలు వాడేవారు. ఎందుకనంటే వేడిని త్వరగా గ్రహిస్తుంది. అందుకనే మీరు ఇప్పుడు ఏది చూసినా హీటర్స్ ఏవైనా కానీ రాగివే ఉంటాయి. ఎందుకంటే వేడి తొందరగా వేడెక్కుతుంది. ఆ రేగిపళ్ళు, రాగి పైసలు, బియ్యం అనేటువంటిది సంపదకి చిహ్నం, లక్ష్మికి సంపద. కాబట్టి
అప్పట్లో ఏం చేసేవారనంటే ఆ పిల్లలకి ఈ భోగి పండ్లు అనేటువంటివి ప్రదోషకాలం సమయంలో కానీ లేదా ఉదయమైనా కానీ పిల్లలందరినీ వరుసగా కూర్చోబెట్టి, పిల్లలోనంటే 1 సంవత్సరం నుంచి మొదలుకొని 10-12 ఏళ్ళు వచ్చేంత వరకు వాళ్ళు పిల్లలేనమ్మా. అందరికీ ఆ వయసు వచ్చే వాళ్ళకందరికీ కూడా కూర్చోపెట్టి వేయవచ్చు, తప్పేమీ లేదు. ఇక్కడ ఎందుకు ఇందులో ఉన్నటువంటి శాస్త్రీయ అంతరార్థం అంటే, పుట్టిన శిశువు ఉంటుంది కదమ్మా, శిశువుని మీరు గనక ఏ శిశువుని గమనించినా ఇక్కడ మధ్యలో ఒక బ్రహ్మరంధ్రం ఉంటుంది, ఒక సొట్టులాగా ఉంటుంది ఆ మాడ. ఈ మాడ మీద ఒక చిన్నగా మెత్తగా ఉంటుంది, గట్టిగా అయితే లోపలికి వెళ్ళిపోతుంది మన చెయ్యి. కాబట్టి అది పూడుకుపోతుంది. ఎప్పటికీ 1 సంవత్సరంన్నర వయసు వచ్చేసరికి పూడుకుపోతుందమ్మా. అది బ్రహ్మరంధ్రము అని అంటారు. పూర్వకాలంలో ఈ బ్రహ్మరంధ్రము ప్రచోదం కావాలి, జ్ఞానము ప్రచోదం కావాలంటే ఇక్కడ ఉంటుంది జ్ఞాన సంబంధించినటువంటి ధాతువు. కాబట్టి ఈ 3 కలిపినట్టు రేగి పండ్లు, రాగి పైస, బియ్యం కలిపినటువంటి దాన్ని ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు వాళ్ళందరినీ పిలిచేవాళ్ళు. పేరెంటాలకి పిలిచినట్టుగా పిలిచి ఆ పిల్లల్ని ఆశీర్వదించమని చెప్పేవాళ్ళు. పెద్దలందరూ వచ్చి ఆ పిల్లలందరూ కూడా నిండు నూరేలుగా ఉండాలని చెప్పి 3 సార్లు అవి చేతిలో ఒక పెద్ద బేసిన్లో పెట్టేవారు, పాత్రలో. అందులో బియ్యము, రేగి పండ్లు, రాగి పైసలు అన్ని కలిపేవాళ్ళు. ఆ పెద్దవాళ్ళందరూ ఇలా చేతికి ఎంత వస్తే అంత తీసుకొని ఆ పిల్లల చుట్టూ 3 సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్గా, మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్గా తిప్పి 1 ఫీట్ దూరం అంత ఎత్తుగా ఉంచి, అంటే పిల్లవాడి తలకి వేసేటువంటి దానికి ఒక ఫీట్ కానీ లేదా ఒక జానెడు కానీ అలా ధారగా పోసేవాళ్ళు. ఎక్కడ మాడు మీద పోసేవాళ్ళు. తద్వారా ఏమైందంటే ఆ సూర్యునిలో శక్తి గ్రహించినటువంటి బదిరి పండ్లు అనగా రేగి పండ్లు ఇలా టచ్ అవ్వడం, రాగి పైసలు టచ్ అవ్వడం, బియ్యం టచ్ అవ్వడం ద్వారా ఏమవుతుందంటే జ్ఞానం అనే చక్షు అనేటువంటిది వాళ్ళలో ప్రచోదితమవుతుంది, అంటే ప్రేరేపితమవుతుంది. తద్వారా పూర్వకాలంలో, ఇప్పుడంటే మనం చూస్తున్నాం పిల్లలు ఆటిజం భావాలతో ఇబ్బంది పడుతున్నారమ్మా, మాట సరిగ్గా రాక, మెదడు సరిగ్గా పనిచేయక. కానీ పూర్వకాలంలో ఎక్కడో కోటికొకళ్ళు ఉండేవాళ్ళు, అందరూ జ్ఞానవంతులుగా ఉండేవాళ్ళు. కానీ ఆ ఆచారం పాటించడం వల్ల ఇప్పుడు మర్చిపోయారు, ఏదో సరదాగా వచ్చేసి నెత్తి మీద పూసిపోతున్నారు. కానీ దీంట్లో ఉన్న ఈ అంతరార్థం తెలుసుకొని పిల్లలు గనక చేసినట్లయితే, ఏదో 1 సంవత్సరం సరదా చేసిన 2 సంవత్సరాలు కాకుండా 12 సంవత్సరాలు వచ్చే పిల్లల వరకు కూడా చేస్తే మంచిదమ్మా. జ్ఞానం ప్రచోదితమవుతుంది. ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఇదేనమ్మా. పైగా నరదృష్టి, పైగా పెద్దలందరూ వచ్చి పిల్లలు నిండు నూరేళ్ళు ఉండాలి అని చెప్పి ఆశీర్వదిస్తారు కదా, ఆ ఆశీర్వచన బలం వారికి అటువంటి బాలారిష్ట దోషాలు లేకుండా వాళ్ళు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి ఇది ఒక పెట్టినటువంటి పద్ధతి అని చెప్పవచ్చు. గురుగారు, పిల్లలకి భోగి పళ్ళు వేయాలనేది, ఆ ప్రక్రియ ఏంటనేది చాలా చక్కగా వివరించారు. మరి ఏ సమయానికి వేయాలంటారు? ఎందుకంటే చాలామంది పొద్దున్న అంటే తెల్లవారు సమయంలో వేస్తూ ఉంటారు, ఇంకొంతమంది సాయంత్రం సమయంలో కూడా చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళకి వీలున్న సమయంలో చేసుకోవాలంటారా, లేకపోతే ఏమైనా ముహూర్తం ఏమన్నా ఉంటుంది? ముహూర్తం అంటూ దీనికి ఏమీ లేదమ్మా. చక్కగా స్నానం ఆచరించిన తర్వాత చేయగలిగితే అందరిని పిలిపించి అందరూ వచ్చి వేయగలిగే సమయాన్ని చూసుకొని చేస్తే చాలా సంతోషంగా చేసుకోవాలి. గురుగారు, మరి భోగి పండగ రోజు చేయకూడని పనులు, ఎందుకంటే చాలామంది ఈ పనులు చేయకూడదు చేయొచ్చు అంటూ కూడా కొంచెం సందేహపడుతూ ఉంటారు. అసలు ఏ పనులు చేయకూడదు అంటారు ముఖ్యంగా? భోగి పండుగ రోజున మద్యపానం, మాంసాహారము, బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి. మాంసాహారం, మద్యపానం తీసుకోకూడదు, ధూమపానం కూడా తీసుకోకూడదు. ఖచ్చితంగా స్నానం ఆచరించి, ఇప్పటికీ కూడా కొంతమందికి ఈ పండుగ వైశిష్టత తెలియక కొంతమంది స్నానం కూడా లేటుగా చేస్తారు. సూర్యోదయం కంటే ముందే స్నానం ఆచరించాలమ్మా. ఎందుకంటే ప్రతిరోజు ఎలాగో మన రోజు ఎంతో కష్టపడుతుంటాం, కానీ ఈ 3 రోజులు సెలవులు ఉంటాయి కాబట్టి అందరూ కూడా కష్టమైన నిష్ఠూరమైన కానీ మనము అనేటువంటిది ఉదయాన్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకోవాలమ్మా. ఇది చెయ్యాలి ఖచ్చితంగా. కుటుంబ సమేతంగా దేవాలయానికి చేరుకోవాలి, దేవాలయంలో కొంతసేపు గడపాలి. పైగా భవిష్యత్ అనేటువంటి దాని గురించి మనం ఎక్కువగా ఆరాధన చేయాలి. అంతేకాకుండా ప్రకృతి పరంగా మనం చేసేటువంటిది ఈ సంబంధించినటువంటి భోగి రోజున. కానీ సాటి మానవుల కోసం, సాటి జీవాల కోసం చేసేటువంటిది కొన్ని పనులు ఉంటాయి సంక్రాంతి రోజున. అట్లాగే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే, 110 సంవత్సరాలకి అరుదైన రోజు వచ్చే ఒకే ఒక్క రోజు ఈ భోగి పండుగ ఏంటో మరి ఒక వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. మరి ఒక వీడియో కూడా అవకాశం ఉంటే మరి ఒక వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. గురుగారు, ఇంకోటి ముఖ్యంగా ఇందాక మీరు అన్నట్టుగా, అంటే ప్రతిరోజు కూడా మనం ఇంట్లో పనులన్నీ అయిపోయాక, అంటే వంట చేసేసాకనే స్నానం ఆచరిస్తూ ఉంటారు మహిళలు. కానీ పండగ రోజు కూడా, అంటే దరిద్రం ఏంటంటే గురుగారు, చాలామంది చేయకూడని పనుల్లో ముఖ్యంగా లేసాక వంట కార్యక్రమాలన్నీ అయిపోయాక, లేకపోతే ప్రసాదం వండేశాక ఆ తర్వాత స్నానం ఆచరిస్తూ ఉంటారు. దానివల్ల అసలు ఎలాంటి ఫలితం ఉంటుందంటారు, ముఖ్యంగా భోగి రోజు?
మనకు ఈ దేవతా ఆరాధనకు సంబంధించినటువంటి విషయాల్ని బాగా తెలిసిన వాళ్ళు అయితే ఎవరు కూడా అలా చేయరమ్మా. ఎవరో తెలియని వాళ్ళు అలా చేస్తుండవచ్చు. ముఖ్యంగా దైవ ప్రసాదం చేసేటువంటి మహిళలు ఖచ్చితంగా స్నానం ఆచరించే చేస్తారు, అందులో ఏమీ సందేహం లేదు. కాకపోతే చాలామంది మీరన్నట్టుగా కుటుంబ అవసరాలు, కుటుంబ పనులన్నీ కూడా తీర్చుకున్న తర్వాత నింపాదిగా స్నానం ఆచరిస్తారు. కానీ కుటుంబ సభ్యులు అందరూ కూడా సూర్యోదయం కంటే ముందే లేచి కాలకృత్యాదులు తీర్చుకోవడం అనేటువంటిది ఈ పండుగ సందర్భంగా చేయాల్సిన ముఖ్య విధి అని చెప్పవచ్చు. ధన్యవాదాలు గురుగారు. భోగి పండుగ విశిష్టత గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.